సహజంగా ద్వేషపూరితమైన మనసు లోకంలో ఉండేవారికి ఉంటుంది. మనకి దేవుడు ప్రేమించే మనసు ఇచ్చాడు. ఇవన్నీ ఆత్మీయ జీవితంలో మనం స్వపరీక్ష చేసుకోవలసిన విషయాలు కదండి. తన సహోదరుని ద్వేషించేవాడు విమర్శకు లోనగును అని ఉంది కదా. ఇక్కడ చెప్పండి, ఇతరుల పట్ల మనం నడుచుకునే విధానం ద్వేషం లేకుండా మానవత్వాన్ని కలిగే మనం నడుస్తున్నామా లేదా అనేది కూడా పరిశీలించుకోవాలి. ఈరోజు చాలా కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్యలో గొడవలు, అక్క చెల్లెళ్ళ మధ్యనే గొడవలు, దాయాదుల మధ్యనే ముఠా తగాదాలు. గతకాలం వదిలిపెట్టేసేయండి. మీరు ప్రభువుని తెలుసుకుని ప్రభు మార్గంలోకి వచ్చిన తర్వాత అన్నను ప్రేమించటం నేర్చుకోండి, తమ్ముళ్ళను ప్రేమించటం నేర్చుకోండి, చెల్లెలను ప్రేమించటం నేర్చుకోండి. వాళ్ళకి ఇంకా ప్రభువు తెలియని వారు కొంతమంది ఉన్నారు. వారి ప్రవర్తన వేరుగా ఉంటుంది. కానీ నువ్వు ప్రభువుని తెలుసుకున్న దానివి, ప్రభు మార్గాన్ని పరిపూర్ణంగా అనుసరించి దాంట్లో నువ్వు నడుస్తున్న దానివి. నా ప్రభువుని తెలుసుకున్న కాడి నుంచి నాలో ద్వేషము, పగ, ఈర్ష్య, అసూయలు ఏమీ ఉండద్దు. ఎవరు నాకు పగవారు కాదు. ఎవరి మీద నేను ఒక ప్రత్యేకమైన కక్షను, ఈర్ష్యను నేను పెంచుకోకూడదు. అందరినీ ప్రభువు ప్రేమిస్తున్నాడు. మానవత్వం ఏమిటంటే ప్రేమించటం. ప్రభువు చెప్తున్నాడు, దీనత్వం కలిగి ఇతరులను ప్రేమించే మంచి మనసు కలిగి ఉండమని చెప్తున్నాడు కదండి. నీ ఇంటి పక్కన లేకపోతే నీ సమాజంలో నువ్వు ఉంటున్న బజార్లో నిన్ను గురించి ఆ అక్క చాలా ఆత్మీయురాలు, ఆ అన్న ఎప్పుడు మేము ఎన్నోసార్లు ఆటంకపరిచినా కానీ ఆ అన్న మమ్మల్ని చాలాసార్లు ప్రేమించాడు, మమ్మల్ని చాలాసార్లు క్షమించాడు. అంటే కోపం సంబంధమైన జీవితం, వీటన్నిటిని విడిచిపెట్టేసి స్పిరిచువల్గా దేవుని సన్నిధిలో మనం ఎలా నడుస్తున్నాం అనేది పరిశీలించుకోమన్నాడు. ఒకటి.